ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మే 15, 16, 17 తేదీలలో సింహరాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడబోతున్నాయి. సింహరాశిలో జన్మించిన స్త్రీల గురించి ఇప్పుడు ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు తెలుసుకుందాం. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఈ రాశి మహిళలు సాధారణంగా ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆకర్షణీయమైన స్వభావాన్ని కలిగి ఉంటారని చెబుతారు. వీరిలో స్థిరమైన ఆలోచనలు, సమతుల్యమైన తీరు ఎక్కువగా కనిపిస్తాయి. అసలు సింహరాశి స్త్రీల వ్యక్తిత్వంలో దాగి ఉన్న విశేషాలు ఏమిటి? వీరి ప్రేమ వ్యవహారాలు, దాంపత్య జీవితం, స్వభావంలోని విభిన్న కోణాలు ఎలా ఉంటాయి? పైకి ఎంతో ప్రశాంతంగా, మృదువుగా కనిపించిన లోపల ఎన్నో భావోద్వేగాలను దాచుకొని ఉంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటారు. వీరిలో ఉన్న ప్రధాన బలాలు ఏమిటి అంటే, అలాగే వీరిని ఇబ్బంది పెట్టే బలహీనతలు ఏంటి? ఎదుటి వారిని సులభంగా ఆకర్షించే వీరి మాట తీరు వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటి? అలంకార ప్రియులైన ఈ మహిళల గురించి వినగానే ఆశ్చర్యపరిచే నిజాలు ఎన్నో ఉన్నాయి. వీరి జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు, భవిష్యత్తును ప్రభావితం చేసే గుణగణాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకుంటే సింహరాశి స్త్రీల గురించి ఇప్పటి వరకు మీకు తెలియని ఎన్నో విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశిలో జన్మించిన స్త్రీల వ్యక్తిత్వం ఎంతో విశిష్టమైనది, లోతైనది అని భావిస్తారు. రాశి చక్రంలో సింహరాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా, అలంకార ప్రియులై ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించాలని, అందరి దృష్టిలో ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటూ ఉంటారు. వీరి వ్యక్తిత్వంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా తమ ఉందాతత్వాన్ని అస్సలు కోల్పోరు. ఇతరుల ముందు తమను తాము తక్కువ చూపించుకోవడం అస్సలు ఇష్టపడరు. అలాగే చాలా లోతైన ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. సముద్రం పైన ప్రశాంతంగా కనిపించినా లోపల అలజడి దాగి ఉన్నట్టే వీరి మనసులో ఎన్నో భావాలు దాగి ఉంటాయి. జీవితంలో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బయటికి మాత్రం చిరునవ్వుతోనే కనిపిస్తారు. తమ వ్యక్తిగత బాధలను ఇతరులతో పంచుకొని సానుభూతి పొందాలని అస్సలు అనుకోరు. అందుకే వీరిని చూసి చాలామంది చాలా సుఖంగా ఉన్నారని భావిస్తారు. కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న పోరాటం కొంతమందికి తెలుస్తుంది. వీరి ఆత్మవిశ్వాసం వీరిని ఏ రంగంలోనైనా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ప్రశాంతంగా పరిష్కారం వెతుకుతారు. ఎదుటి వారికి న్యాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తగాదాలతో వీరి దగ్గరికి వస్తే పక్షపాతం లేకుండా ఎవరి వైపు తప్పు ఉందో స్పష్టంగా చెబుతారు. ఈ న్యాయబుద్ధి వల్ల సమాజంలో వీరికి మంచి పేరు వస్తుంది. అయితే వీరు ఎంత సంపాదించినా డబ్బును సుఖాలు, లగ్జరీల ఆనందం కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. సేవింగ్స్ కంటే మంచి అనుభవాలను ఎక్కువగా ప్రేమిస్తారు. వీరిలోని మరో గొప్ప గుణం పట్టుదల. ఒక పనిని చేయాలని నిర్ణయించుకుంటే అది పూర్తయ్యే వరకు అస్సలు ఆగరు. వీరి తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచనలు వీరిని వ్యాపార రంగంలో కూడా రాణించేలా చేస్తాయి. కుటుంబ జీవితం మరియు దాంపత్య జీవితానికి వస్తే తులారాశి స్త్రీలు తమ భాగస్వామికి ఎంతో అంకితభావంతో ఉంటారు. ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్న బంధాన్ని ఎక్కువగా విలువిస్తారు. తాము ఎంతగా ప్రేమిస్తారో అంతే స్థాయిలో స్పందన ఉండాలని కూడా కోరుకుంటారు. వివాహానంతరం అత్తమామలతో మరియు ఇతర కుటుంబ సభ్యులతో ఎంతో తెలివిగా, నైపుణ్యంతో మెలుగుతారు. పిల్లల పెంపకంలో కూడా చాలా శ్రద్ధ చూపుతారు. చిన్నతనం నుంచే పిల్లలకు క్రమశిక్షణ, నీతి, నిజాయితీ నేర్పిస్తారు. వీరి ఇల్లు ఎప్పుడూ క్రమబద్ధంగా, శుభ్రంగా ఉంటుంది. కళాత్మకమైన వస్తువులతో ఇంటిని అలంకరించుకోవడం వీరి హాబీ. అతిథులను మర్యాదగా ఆదరించడంలో కూడా వీరు ప్రత్యేకంగా నిలుస్తారు. దాంపత్య జీవితంలో వీరు మంచి స్నేహితురాలిగా, సలహాదారిగా కూడా ఉంటారు. ఎవరైనా సమస్యలు వచ్చినప్పుడు భాగస్వామికి అండగా నిలబడి ధైర్యం ఇస్తారు. వృత్తి మరియు ఉద్యోగపరంగా చూస్తే సింహరాశి స్త్రీలు మేధావులు గుర్తింపు పొందుతారు.
మార్కెటింగ్, సేల్స్, పబ్లిక్ రిలేషన్స్, న్యాయ రంగాల్లో, కళారంగాల్లో మంచి ప్రతిభ చూపగలరు. ఎదుటివారిని తమ మాటలతో సులభంగా ఒప్పించగలరు. ఒక విషయాన్ని స్పష్టంగా వివరించడం వీరి ప్రత్యేకత. సహజంగా సృజనాత్మకత కలిగిన వారు కావడంతో డిజైనింగ్, సంగీతం, నృత్యం వంటి రంగాల్లో కూడా రాణిస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ నైపుణ్యాన్ని పెంచుకుంటారు. వీరిలో పరోపకార భావం వల్ల సామాజిక సేవలో కూడా పాల్గొంటారు. ఎవరైనా కష్టాలు ఉన్నారని తెలిస్తే తమ శక్తి మేరకు సహాయం చేస్తారు. అయితే ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవడం మాత్రం చాలా మంచిది. అలాగే పనిచేసే చోట వీరు ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. ఇతరుల నుంచి కూడా అదే క్రమశిక్షణను ఆశిస్తారు. సింహరాశి స్త్రీల అదృష్టాన్ని పరిశీలిస్తే 25 ఏళ్ల వయసు తర్వాత జీవితం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని చెబుతారు. ముఖ్యంగా మే 15, 16, 17 తేదీల్లో వీళ్ళకు జరగబోయే తెలుసుకుంటే కనుక చాలా ఆశ్చర్యపోతారు. అదేవిధంగా సింహరాశి స్త్రీలు ముఖ్యంగా 28, 30, 32, 35 ఏళ్ల సమయంలో మంచి అవకాశాలు లభించే సమయంగా భావిస్తారు. ఈ దశలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. వీరికి శుక్రవారం అనుకూలమైన రోజు అని చెబుతారు. శుభకార్యాలు లేక కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ రోజు మంచిదిగా భావిస్తారు. అదృష్ట సంఖ్యలుగా 6, 15, 24లను కొందరు సూచిస్తారు. అలాగే 1, 2, 7 సంఖ్యలను అనుకూలంగా ఉంటాయని చెప్తారు. రంగుల విషయానికి వస్తే తెలుపు, క్రీము, ఆకాశ నీలము, వెండి రంగులు వీరికి అనుకూలమైనవి భావిస్తారు. ముఖ్యమైన సమావేశాలు లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల దుస్తులు ధరించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థనలు, సానుకూల ఆలోచనలు వీరికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి శుక్రవారం దేవి ఆరాధన చేయడం కూడా చాలా మంది ఆచరిస్తారు. సింహరాశిలో మరో ముఖ్యమైన లక్షణం ప్రకృతి ప్రేమ. ఖాళీ సమయాల్లో దూర ప్రయాణాలు చేయడం, ప్రకృతి ఒడిలో గడపడం వీరికి ఇష్టం. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అదేవిధంగా సింహరాశి వాళ్ళు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.